గాన గంధర్వుడు తను వచ్చిన స్థానానికే వెళ్ళిపోయాడు, గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. చాలామంది సింగర్స్ కావచ్చు, శ్రోతలు కావచ్చు, ఆయన ఒక దేవుడిగా ఆరాధించేటటువంటి ఆ భక్తి కలిగినటువంటి పరిస్థితి. అలాగే కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు ఆయన తన పాటలతో. 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడినటువంటి ఘనకీర్తి ఆయనది. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక నటుడిగా, ఒక సింగర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఎన్ని రకాల ప్రయోగాలు చేయాలో ఒక మనిషి అన్ని రకాలుగా ఎక్సెల్ అయినటువంటి వ్యక్తి. కానీ ఇలా అర్ధాంతరంగా కరోనాతో ఆయన మృతి చెందడం చాలా బాధిస్తున్నటువంటి విషయం. ఆయన పాట వినబడుతూనే ఉంటుంది భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా. ఆయన గురించి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పాటే కాదు, ఆయన మాట కూడా అలా వింటూ ఉండాలనిపించేటటువంటి ఆయన గళమది. ఆయన అంత మృదు స్వభావి, అంత మృదువుగా మాట్లాడతారు. ఆయనతో అనుబంధం ఉన్నటువంటి సింగర్స్ మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఆయన్ని ఒక గురువుగా భావించి ఆయన నుంచి నేర్చుకునే అంశాలు చాలా ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే అలా గంటలు గడిచిపోతూ ఉన్నటువంటి దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనతో పాటు మరొక సింగర్ కౌసల్య గారు జాయిన్ అవుతూ ఉన్నారు. కౌసల్య గారు నమస్కారం అండి. కౌసల్య గారు, ఒక సింగర్గా అంటే ఒక బాధ ఎలా ఉంటుంది, ఒక కో సింగర్ లేదా ఒక గురుతుల్యులైనటువంటి సింగర్ మృతి చెందినప్పుడు అనేది మనం చూస్తున్న నిన్నటి నుంచి కూడా అనేక మంది అనేక రకాలుగా తమ భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనతో మీకున్న అనుబంధం, బాలుగారితో మీకున్న అనుబంధం కావచ్చు, ఆయన కోల్పోవడం పట్ల మీ స్పందన కావచ్చు. చాలా బాధగా ఉందండి. అంటే కరోనాతో ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం అనేది చాలా మనిషిని ఛిద్రం చేసేస్తోంది అనమాట. ఎంత సమర్థించుకుందాం అనుకున్నా, ఎంత తెలుగు పాట ఉన్నంత కాలం ఉంటారు, ఎంత ఇలాంటి మాటలు చేతగాంతనంతో మాట్లాడుకునేవే గాని, అది మనం వన్స్ అందరితో మాట్లాడిన తర్వాత మనం అంటూ ఉన్న మీ టైంలో ఉన్నప్పుడు అది ఎంత బాధిస్తోందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను. నిద్ర రావట్లేదు. బాలు గారికి బాగాలేదు అన్నప్పటి నుంచి అసలు నిద్ర రావట్లేదు. న్యూస్ చూస్తూనే ఉండిపోయాము. మొన్న రాత్రి తర్వాత ఎంత టైం తీసుకుంటుంది అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ లాస్ అది పూడ్చలేంది, ఎవరు పూడ్చలేంది. తర్వాత మాకంటూ పెద్ద దిక్కుగా ఫీల్ అయ్యాం. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా అక్కడ ఇప్పుడు మన చుట్టాల్లో అందరినీ తీసుకుంటే ఒక పెద్ద దిక్కుంటారు. అంటే మనం ఎప్పుడూ కలవక్కర్లేదు వారిని, ఎప్పుడూ కలిసి రోజు మాట్లాడక్కర్లేదు. కానీ ఒక్కసారి ఎప్పుడో మనం కలిసినప్పుడు 2 నెలలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో, నెలకు ఒకసారో కలిసినప్పుడే వారు చెప్పేటువంటి మాటలు మనకి మనసు నింపేస్తాయి అనమాట. ఆ నాలెడ్జ్, ఆ గైడెన్స్ అవన్నీ కూడా మనసు హాయిగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తి. సో లైఫ్ గురించిన పాఠాలు చెప్పడం, తర్వాత కెరీర్ లో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలని చెప్పడం, తప్పులుంటే ఓపెన్ గా మాట్లాడి చెప్పేయడం, జాగ్రత్త అని మనకి జాగ్రత్తలు నేర్పించడం. ఒకటి ఏమిటండి, వారు దిక్కు అంతే, పెద్ద దిక్కు అంతే ఒక మాటలో చెప్పాలంటే. సో అలాంటి దిక్కుని ఈ రోజు సంగీత ప్రపంచం నిజంగా కోల్పోయింది. సో మాటల్లో డిస్క్రైబ్ చేయలేని పెయిన్ ఇది. అనుబంధంతో అంటే మీరు డైరెక్ట్ గా ఆయన కలిశారు, ఆయనతో మీకు పరిచయం ఉంది, బాధపడుతూ ఉన్నారు. కానీ కోట్లాది మంది శ్రోతలు ఏదో తమ ఇంట్లో మనిషి చనిపోయినంత బాధపడుతున్నారు కౌసల్య గారు. అంటే చిన్నప్పటి నుంచి తరాలుగా ఆ పాటలు వింటూ, ఒక 10 పాటలు వింటే అందులో 8 పాటలు బాలుగారివే ఉంటాయి. అలా వింటూ ఆయన మా కుటుంబాల్లో ఆయన ఒక వ్యక్తి అయిపోయారు. ఆయన చనిపోతే మా కుటుంబంలో వ్యక్తి ఎవరో చనిపోయారని అంత బాధపడుతున్నారు శ్రోతలు. ఆయన మీద పిచ్చి అభిమానం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వారి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఒక అభిమాని నన్ను చాలా చంపుకొని తినేశాడు. అసలు నేను చచ్చిపోతాను వారితో మాట్లాడకపోతే, మీరు ఎలాగైనా సరే వారితో మాట్లాడించాలని నేను చాలా భయపడిపోయాను. అంటే ఎనలేని అభిమానం. ప్రేక్షకులు అవ్వచ్చు, మీరన్న సామాన్య ప్రజానీకం అనేది వారింట్లో మనిషిగా డెఫినెట్ గా ఫీల్ అవుతారు బాలు గారిని. ఎందుకంటే వారు మాట్లాడే విధానం గాని, వారు పంచినటువంటి నాలెడ్జ్, విద్వత్తు, సంగీత సాహిత్యాల్లో, సంగీతమే కాదు సాహిత్యాల్లో కూడా తప్పులుంటే సరిదిద్ది, నువ్వు ఇలా పలకాలి అనే ప్రొనౌన్సియేషన్ డిఫెక్ట్స్ అన్ని సరిచేసి, తర్వాత తెలుగులో ఉన్నటువంటి మాటలకు ఉన్న ఇంపార్టెన్స్ చెప్పి అందరికీ కనెక్ట్ అయిపోయారు. సంగీతంతో, సాహిత్యంతో, బిహేవియర్ తో, సోషల్ ఎలిమెంట్స్ లో అందరికి అవేర్నెస్ తీసుకురావడం, ప్రతి ఎపిసోడ్ లో కూడా ఏదో ఒక మంచి సూక్తి గురించి చెప్పడం, ఇలాంటివి వారు మాట్లాడుతూ ఉంటే అనర్గళంగా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నాలెడ్జ్, అది ఏ లైబ్రరీలో కూడా మనకి దొరకని నాలెడ్జ్. సో అదొక భాండాగారం.
దాన్ని మిస్ అయ్యాము అనేటువంటి థాట్ చాలా భయపెడుతోంది. ఇట్స్ సో స్కేరీ. 2020 అనే ఇయర్ ఉంది చూసారా, ఇది రియలీ స్కేరీగా ఉంది. అసలు వెరీ అన్సర్టన్ లైఫ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకు ఎస్పెషల్లీ వారితో ఉన్న అనుబంధం అంటే, నేను ఫస్ట్ వారు చేసినటువంటి రియాలిటీ షోలో నేను మొట్టమొదటిసారిగా నేను పార్టిసిపేట్ చేయబోతున్నప్పుడు నేను చాలా భయపడిపోయాను వారిని చూసి. అదే నేను మొట్టమొదటిసారిగా కలవడం. నా చిన్నతనంలో వారి పాటలు వింటూ పెరిగాను, అందరిలాగే, అందరి సింగర్స్ లాగే. బట్ మా ఫాదర్ నా కోసం, అంటే నాకు బాలు గారు అంటే చాలా ఇష్టం. యూజువల్ గా ఫీమేల్ సింగర్స్ లైక్ చేస్తారు ఫీమేల్ సింగర్స్, బట్ నేను ఎందుకు బాలు గారి పాటలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యేదాన్ని. శివరంజని నవరాగిని పాట నేను స్కూల్లో పాడేదాన్ని. విధాత తలపున సరస స్వరసుర చరీగమనము నేను స్కూల్లో పాడేదాన్ని. సో బాలుగారి పాటలు అంటే ఆడపిల్లలు ఎక్కువ ఎంచుకోరు, బట్ నేను ఎంచుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వారి ఇంటర్వ్యూస్ కూడా మా ఫాదర్ నాకు కట్టింగ్స్ సేవ్ చేసి ఒక ఫైల్ లాగా చేశారనమాట. సో బాలుగారు ఎలా మెయింటైన్ చేస్తారు వాయిస్, సంగీతం రాకుండా కూడా ఎలా పాడగలుగుతారు అంత బాగా. సో వారి స్టేట్మెంట్స్ అన్ని కూడా నేను చదువుతూ వచ్చాను, వారి గురించి అంతా తెలుసుకుంటూ వచ్చాను. అలాంటి వారిని ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, సంగీత ప్రపంచానికి ఒక దేవుడు. సో వారిని కలుస్తున్నప్పుడు నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఒక రకమైన సంతోషంతో కూడిన, ఎక్సైట్మెంట్ తో కూడిన, భయంతో కూడిన, అన్ని రకాల ఫిక్స్డ్ ఫీలింగ్స్ తో నేను ఉన్నప్పుడు సరిగ్గా పాడలేకపోతున్నాను. అస్సలు బాగా రావట్లేదు పాట. ఫస్ట్ ఎపిసోడ్, మార్నింగ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్టిసిపెంట్ నేనే. సో బాలు గారు కట్ చెప్పేసి కాంపిటీషన్స్ ఇలా రెండో ఛాన్స్ ఇవ్వము, యూజువల్ గా ఇలా కట్ చెప్పాం, కానీ అమ్మ నీకు మంచి అవకాశం వచ్చింది, కోట్లాది మంది ప్రేక్షకులు చూసేటువంటి పాట ఇది, మొట్టమొదటిసారిగా పాడుతున్నావు అని నాకు వివరించి, తర్వాత ఒక ఫన్నీగా ఇది చేశారనమాట. నేనేమన్నా రాక్షసుడిలా కనిపిస్తున్నాను, ఒక్కసారి నన్ను చూడు అనేసి నా దగ్గరకు వచ్చి క్లోజ్ గా వచ్చి అడగటం, తర్వాత సెట్ లో అందరు నవ్వటం. అలా నేను ఒక అనామకురాలిని అప్పటికి, నాకంటూ ఒక ఐడెంటిటీ కానీ ఏమీ లేదు, కానీ నన్ను అలా ఈజ్ చేసి, ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక సింగర్ కి విలువల్ని చెప్పి, సో చక్కగా పాడు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నీ పర్ఫార్మెన్స్ వల్ల అని ఇంపార్టెన్స్ వివరించి టైం తీసుకొని మాట్లాడతారు ఎవరితో అయినా సరే. సో అలా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకొని వారి పక్కన ఒక గెస్ట్ గా కూర్చోవడం అనేది నా జీవితంలో మరపు రాని రోజు అనమాట. తర్వాత నేను ఒకనొక టైంలో వారితో చెప్పాను, మీతో పాడతానని నేను అసలు అనుకోలేదండి, నా చిన్నప్పుడు డ్రీమ్ అది అని అన్నప్పుడు వారు అన్నమాట, మీరు అలా అనకండమ్మా, మీ జనరేషన్ తో కూడా గొంతు కలిపి పాడటం నా అదృష్టం అని అన్నారు. వారు ఏదో మర్యాదకు అన్నారో ఎలా అన్నారో గాని అది కన్సిడరేషన్ కి అస్సలు తీసుకోకూడదు. లెజెండరీ, అసలు గాడ్, వారితో కలిసి పాడే అవకాశం చాలా మందికి దొరికింది. యువ గాయకుల్లో చాలా మందికి ఇచ్చారు. లైక్ కోరస్ లో పాడే వాళ్ళని కూడా ఒక కార్యక్రమంలో పక్క నుంచి పాడేటువంటి అవకాశాలు ఎంతో మందికి ఇచ్చారు. అలా ఇవ్వాలంటే ఎంత పెద్ద హృదయం ఉండాలండి. వారికి అసలు ఏనాడు సెలబ్రిటీ అనే ఫీలింగ్ అయితే అస్సలు లేదు. అందరితో పాటు కూర్చొని అందరితో పాటు మాట్లాడతారు. రిహార్సల్స్ లో చాలా నవ్విస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు వారున్న చోట నవ్వులు ఉంటూ ఉండేవి. ఆర్కెస్ట్రా టీమ్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎంత బాగా వాయిస్తావయ్యా నువ్వు, ఎంత మంచి ఫింగరింగ్ అయ్యా నీది, ఎంత శ్రమ ఉండాలయ్యా అది రావాలంటే. ఆ మాటలు ఎంత బూస్ట్ ఇస్తాయండి ఒక కళాకారుడికి. ప్రతి మాట కూడా వాల్యుబుల్. సో అలా అందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్, సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వాళ్ళ శ్రమని గుర్తించి వాళ్ళ గురించి మెన్షన్ చేసి మాట్లాడడం, తర్వాత ఫుడ్ గురించి మాట్లాడడం. వారు వెనక కూర్చుంటాం మేమంతా, వారు రిహార్సల్స్ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు వారు పక్కన వెళ్ళి కూర్చొని పాడతాం. అప్పుడు నేను ఆ టైంలో కూడా నేను ఏమన్నా అడుగుతుండేదాన్ని, ఈ పాట మీరు పాడినప్పుడు 2 ట్రాక్ రికార్డింగ్ ఉందా, 6 ట్రాక్ రికార్డింగ్ ఉందా, లేకపోతే సింగిల్ టేక్ లో అందరూ ఒక్కసారి పాడడం జరిగింది, ఇలాంటివి అడిగినప్పుడు ఎంత బాగా దాని గురించిన క్లారిఫికేషన్ చెప్తారు అసలు. అంటే వారు అనుభవించిన ఆ పాతకాల జ్ఞాపకాలన్నీ కూడా చెప్తుంటే, వింటుంటే దానికి కూడా ఒక అదృష్టం ఉండాలి కదండి. ఇప్పుడు ఎవరు చెప్తారు మనకి? ఆయన దగ్గర ఎన్నెన్ని విషయాలు ఉన్నాయో, ఎంతెంత నాలెడ్జ్ ఉందో, ఎన్నెన్ని రికార్డింగ్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉందో. బట్ వారు చెప్పబట్టే మనకి చాలా విషయాలు ఇప్పటికే తెలిసాయి. చాలా వరకు పాడుతా తీయగాలో చాలా వరకు ఆయన అనుభవాల్ని కావచ్చు, మిగతా వాళ్ళ ఉన్నటువంటి లోపాలని గుర్తించి అని దాన్ని సరిచేస్తూ చాలా వరకు పాడుతా తీయగాలో
కవర్ అయింది. కానీ గత కొద్ది కాలంగా ఆయన మాట బయటకు రాకపోవడం, ఆయన ఎక్కువగా మాట్లాడకపోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయకపోవడంతో ఆయన అనుభవ సారాన్ని పూర్తిగా తీసుకోలేకపోయామేమో అన్న అసంతృప్తి ఏమన్నా ఉందా? అదేం లేదండి, ఇట్ గోస్ ఆన్. యాక్చువల్లీ వెళ్లే కొద్దీ వారు మాట్లాడుతూ ఉంటారు, కలిసినప్పుడు మాట్లాడతారు, మాట్లాడకుండా అసలు ఉండలేరు వారు. బాగా అంటే అన్ని స్ప్రెడ్ చేద్దాము, దాని బిహైండ్ ఏంటి ఇంటెన్షన్ అంటే స్ప్రెడ్డింగ్ నాలెడ్జ్. ఒక పర్సన్ కి నాలెడ్జ్ ఉందంటే దాన్ని స్ప్రెడ్ చేయకపోతే తనలో ఉంచుకుంటే దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. సో వారు స్ప్రెడ్ చేసే నాలెడ్జ్ ఇప్పటికే స్ప్రెడ్ అయి ఉంది, చాలా ఇంటిమేషన్ కానీ దాని గురించిన వివరణలు కానీ బోలెడు ఉన్నాయి. బట్ వారు ఉంటే ఇంకా ఎన్నెన్నో విషయాలు, ఇంకా కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. వారు చెప్పే కొద్ది వస్తూనే ఉంటాయి, అదొక భాండాగారం. అవెన్నో మిస్ అయ్యాం మనం, ఇంకా వస్తూనే ఉండేవి. మీరు అన్నట్టుగా ఈ రీసెంట్ టైమ్స్ లో తక్కువ అయ్యాయి. మేబీ 6 months నుంచి మనకి ఇది నడుస్తుంది పాండమిక్ గురించి, మోర్ ఆర్ లెస్. దాని వల్ల చాలా కోల్పోయాం, అసలు మనిషినే కోల్పోయామండి. దానికి ఎంతో బాధగా ఉంది అసలు. కౌసల్య గారు, మీరు అంటే మొట్టమొదటి పాట అంటే ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి పాట మొట్టమొదటిగా మీరు స్కూల్లో కావచ్చు, మీ చిన్నతనంలో కావచ్చు, ఇప్పటికీ కూడా బాగా గుర్తుండిపోయే పాట, ఎప్పుడు ఎక్కువగా పాడుకునే పాట, 40,000కు పైగా ఉన్న పాటలో చాలా పాడుకుంటాం మనం, చాలా వింటూ ఉంటాం. మీరు ఎక్కువగా పాడుకుని మీకు బాగా ఇష్టమైనటువంటి పాట ఒకటి పాడితే ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అంటే నేను శివరంజని నవరాగిని పాట వారిది ఎక్కువ పాడేదాన్ని. అదర్వైజ్ ఇది సరస్వర సురచరీ గమనము ఆ పాట ఎక్కువగా పాడుతుండేదాన్ని. సిరివెన్నెల సినిమా నుంచి అది పాడుతుండేదాన్ని. బట్ సారీ అండి, నాకు నెక్ అంతా కొంచెం నాకు బాధతో ఒకలాగా తక్కువైంది. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టోటలీ ఐ కెన్ అగ్రీ విత్ దట్. కౌసల్య గారు, ఒక సింగర్గా టెక్నికల్గా ఆయన నుంచి లేదా పర్సనల్గా ఆయన నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు, అంటే పర్టికులర్గా ఇది నా కెరీర్లో చాలా ముఖ్యం ఆయన నుంచి నేర్చుకున్న విషయం అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? అలాంటి విషయాలు చాలా ఉన్నాయండి. ప్రొనౌన్సియేషన్ గురించి వారు చెప్పినటువంటి మాటలు కానీ, తర్వాత నేను పిహెచ్డి చేస్తున్నాను కరెంట్లీ, అంటే లాస్ట్ స్టేజ్ లో ఉందన్నమాట థీసిస్ రాయడం. అది రాస్తున్నప్పుడు నేను సింగర్స్ అంటే లెజెండరీ సింగర్స్ నుంచి నేను ఇన్పుట్స్ తీసుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ అవే ద ఇన్పుట్స్ అండి. వారి ఇంట్లో నా కోసం నేను వారికి మెయిల్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క క్వశ్చన్ ని చదివి దానికి ఆన్సర్ రికార్డ్ చేసి ప్రొఫెషనల్ గా ఆడియో సిస్టమ్ లో రికార్డ్ చేసి నాకు మళ్ళీ మెయిల్ పంపించారు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిప్లై అన్నమాట. నాకు ఆన్సర్ ఇచ్చి ప్లస్ ఆ ఇన్పుట్ ని టైం తీసుకుని రికార్డ్ చేసి పంపించిన వారిలో మొదటి పర్సన్ నాకు. సో అది మ్యూజిక్ వారు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. వారి దగ్గర నుంచి చాలా బిహేవియర్ లో కూడా చాలా నేర్చుకున్నాం. అన్నోయింగ్లీ వారు వచ్చారు అంటే వారి నుంచి ఏదో ఒకటి ఆ రోజు నేర్చుకునే తీరుతాం. నాలెడ్జ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు. తర్వాత ఒకసారి నేను మా అబ్బాయిని తీసుకుని షూటింగ్ లో ఉన్నప్పుడు వాడు చాలా చిన్నవాడు, లైక్ 5 years ఆ ఏజ్ లో ఉన్నప్పుడు, ఆ ఏజ్ లో పిల్లలు యూజువల్ గా అందరినీ అంకుల్ అంకుల్ అని పిలుస్తుంటారు. ఎవరైనా అయిండొచ్చు, కాలేజ్ స్టూడెంట్ ని కూడా అంకుల్ అనేస్తారు బై మిస్టేక్. వాళ్ళకి తెలియదు అంటే వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చిన్నవాళ్ళు అనేటువంటి తారతమ్యం వాళ్ళకి తెలియదు. సో వీడు సడన్ గా నేను పరిచయం చేసినప్పుడు హలో హలో నమస్తే చెప్పు అంటే నమస్తే అంకుల్ అన్నాడు. అంటే దగ్గరకు వచ్చి నువ్వు తాతని రా, నువ్వు నన్ను తాత అని పిలవాలి అని అన్నారు. సో న్యాయంగా నేను తాతని నీకు అని చెప్పారనమాట. అంతా అంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగా మీరు చెప్పినట్టు సామాన్య ప్రజానికం కూడా అలానే ఫీల్ అవుతారు. సో భేదాలు ఏముండవు, వారు వచ్చినప్పుడు మన మనిషి, మన ఇంట్లో మనిషి అన్నట్టే ఉంటుంది. తర్వాత ఇంకొకసారి కూడా మా బాబుతోటి ఒక ఎక్స్పీరియన్స్. అంజనా సౌమ్య వెడ్డింగ్ రిసెప్షన్ కి బాలు గారు వచ్చారు, అందరూ సింగర్స్ అందరూ వచ్చారు. సో ఆ రోజు మావాడు అప్పుడు కూడా వాడికి 6 years ఉంటాయి, 6 years or 7 years ఉండొచ్చు నాకు తెలిసి. సో స్పైడర్ మ్యాన్ పిచ్చి ఉండేది అనమాట. అప్పుడు అదే డ్రెస్ వేసుకొని రిసెప్షన్ కి వస్తానంటే ఇలా రాకూడదు అని ఇంట్లో చాలా చెప్పడానికి ట్రై చేసి చాలా పెద్ద ఎపిసోడ్ అయింది. వాడు వినట్లేదు, ఏడుస్తున్నాడు, టైం అయిపోతుంది. సో అలానే తీసుకొని వాడిని రిసెప్షన్ కి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు బాలు గారి ముందర నుంచి ఇలా పాస్ అవుతున్నప్పుడు ఒరే స్పైడర్ మ్యాన్ అని పిలిచారు. దగ్గరకు వచ్చిన తర్వాత నేను అన్నాను, సార్ ఎంత చెప్పినా వినలేదు, ఆ డ్రెస్ చాలా ఆడ్గా ఉంటుంది ఫంక్షన్ లో అని చెప్పినా వినలేదు, అదే వేసుకుని వచ్చాడు అంటే నాకే క్లాస్ స్పీకర్.
పిల్లల్ని ఎప్పుడు కూడా ఇది వేసుకో అది వేసుకో, ఎంత ఎంత బాగుందమ్మా ఈ డ్రెస్, చక్కగా ఉంది, నాకు కూడా ఒకటి కావాలి, నేను వేసుకోను అని వాడి దగ్గరికి అది ఆయన వ్యవహరించే తీరు అంటే పిల్లలతోటి ఎలా వ్యవహరించాలనేది ఆయన పాడుతా తీయగాలో చైల్డ్ సింగర్స్ వచ్చినప్పుడు మనకి స్పష్టంగా కనపడుతుంది. అది అసలు ఆల్వేస్ హీ స్ప్రెడ్స్ స్మైల్, ఆల్వేస్ హీ స్ప్రెడ్స్ లవ్. రైట్. కౌసల్య గారు ఒక్క నిమిషం, మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. కోటి గారు నమస్కారం సార్. మనం సాధారణంగా చాలా హ్యాపీ సందర్భాల్లో కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇట్లాంటి బాధాకర సందర్భంలో కలవడం నిజంగా దురదృష్టకరం అని చెప్పుకోవాలి. ఈ 2020 సంవత్సరం ఏంటో ఇట్లా బాధాకర సందర్భాల్లో ఎక్కువగా కలవాల్సి వస్తుంది. అండ్ ఇప్పటివరకు సింగర్స్ తమ అనుభవాలను, తన అనుబంధాన్ని, ఎస్పి బాలు గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకున్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఆయనతో పాటు చాలా సినిమాలకు పనిచేశారు, ఆయనతో చాలా పాటలు పాడించుకున్నారు మీ స్వరకల్పనలో. ఆయనతో మీకున్న అనుబంధం, ఆయన లేని లోటు. అనుబంధం అంటే ఏమని చెప్పాలి, ఎన్ని 2000కు పైగా పాటలు పాడి, నాకు ఎన్నో గొప్ప గొప్ప పాటల్ని పాడి, అన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఆయన పాడిన పాటలన్నీ ఒకటా రెండా, టోటల్గా మనకందరికీ 40,000 పాటలు పైగా మనకి మిగిల్చేసి వెళ్ళిపోయాడు. అంటే ఒక 10 యుగాలు వినుకోండిరా మీరంటే. ఆ మహానుభావుడు ఎటువంటి ఒక వ్యక్తిగా కూడా మహానుభావుడు. ఆయన ఒక గాయకుడిగా నన్ను ఎంతగానో ఆదరించి, నేను అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను రాజ్ మా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి వెన్నంటూ ఉండి, మాకు అన్ని విధాల సపోర్టివ్గా ఉండి, మా పాటకి మాకు ప్రయారిటీ ఇచ్చి, మా రికార్డింగ్స్కి అప్పటికప్పుడు వచ్చి పాడి, ఇన్ని పాటలు, అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మా అన్నయ్య బాలు గారు పాడిన పాటలు. నిజంగా ఆయనలో ఉన్నటువంటి డిసిప్లిన్ ఆఫ్ సింగింగ్, పాట పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, ప్రేమ ఇంత అంత కాదు, అసలు వర్ణించలేము. ఆయనకి పాటే ఊపిరి. ఆయన ఊపిరితోటి పాటకు ప్రాణం పోస్తాడు. ఆయనకి పాటే ఊపిరి. అది ఎటువంటి పాట అయినా సరే ఆ పాటని మ్యాక్సిమం, ఆయన ఎంత మ్యాక్సిమం ఆ పాటని పాడి నెగ్గించగలడు, అందరిని మెప్పించగలడు, అంత గొప్పగా ఆ పాటని పాడతారు వారు. నాకు ఏ పాటకి ఇంతవరకు 1% కూడా కంప్లైంట్ అనేది లేదు ఆయనతోటి. ఆయన టైమింగ్ సెన్స్ కానీ, ఆయన డిసిప్లిన్ కానీ, ఆ పాటను నేర్చుకునే విధానం కానీ, నేర్చుకున్న తర్వాత ఎటువంటి పాట అయినా 10-15 నిమిషాలే ఆయన నేర్చుకోవటం. ఇంకా 10 నిమిషాలు ఆయన వదిలేమంటాడు. తర్వాత మైక్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మైక్లో పాడుతూ ఉంటే, ఓ మై గాడ్, ఎంత నిండుగా ఉంటుంది ఆ పాటకి ప్రాణం. అలాగే మేము పాటని క్రియేట్ చేస్తాం, కానీ పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు బాలు గారు. అంత గాయకుల్లో అటువంటి గాయకుడు ఇంకా చూడము, అసలు వినము. ఆ మహానుభావుడు అంత గొప్ప కారణ జన్ముడు, సరస్వతి పుత్రుడు, మా ద గ్రేటెస్ట్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనలో లేరు అంటే లేరు కాదు. ఆయన ఎప్పుడు ఆయన పాటలతోటి యావత్ ప్రపంచానికి ఎప్పుడు ఈ యుగం, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయన పాటలతోటి మన అందరినీ అలరిస్తూనే ఉంటాడు. ఈరోజు మనతోటే ఉంటాడు మన బాలుగారు. అలాగా ఆయన ఈ యుగానికే యుగ గాయకుడు, ప్రపంచ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నిజంగా మీరు అన్నట్టు కొంతమందికి మరణం ఉండదు, అలాంటి మరణం లేని వ్యక్తులు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకసారి కౌసల్య గారి దగ్గరికి వెళ్దాం. చివరిగా కౌసల్య గారు, ఒక సింగర్ ఆయన నుంచి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ సింగర్స్ ఆయన నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఏం నేర్చుకోవాలి? వారు ఒకటి సింగర్స్ కోసం ఒక పెద్ద గైడ్ లైన్స్ లాగా ఒకటి రిలీజ్ చేశారు. అది ఇట్స్ మేకింగ్ రౌండ్స్ ఆన్ వాట్సాప్, ఈవెన్ సోషల్ మీడియాలో. దాంట్లో చక్కగా వివరించి చెప్పారండి సింగర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత వాయిస్ ని నేను ఎలా అబ్యూస్ చేశాను అనే కన్ఫ్యూషన్ తో పాటు ఉందన్నమాట ఆ మెసేజ్, విచ్ ఇస్ అ గ్రేట్ యూస్ ఆఫ్ సింగర్స్. సో అలాంటివి మా అందరికి చెప్తూ ఉంటారు కలిసినప్పుడు కూడా. వాయిస్ ని ఎప్పుడు కూడా అబ్యూస్ చేయకూడదు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెయిట్ చేయాలి, వాయిస్ కి రెస్ట్ ఇవ్వాలి, కాన్సర్ట్స్ ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు. తర్వాత వెదర్ కి సంబంధించిన టిప్స్ అన్నమాట. షూటింగ్స్ లో ఇది ఎప్పుడో పాడతా తీగల లాంగ్ బ్యాక్ కాకినాడలో ఒక షూట్ అయిందనమాట. అప్పుడు నేను పార్టిసిపెంట్. అప్పుడు చెప్పారు, ఐ థింక్ వైజాగ్ లో, నాకు తెలిసి కోటి గారు కూడా ఉన్నారు దాంట్లో. వైజాగ్ లో ఒక ఫైనల్ షూట్ అయితే కోటి గారు, సీతారామ శాస్త్రి గారు జడ్జెస్ గా వచ్చారు.
సో అప్పుడు బాలు గారు బ్రేక్స్ లో చెప్పారనమాట, ఇక్కడ కొంచెం సముద్రం ఉంది, సో సల్టరీగా ఉంటుంది వెదరు, ఇక్కడ మీరు మా వాటర్ తాగుతున్నారా, ప్రతి బ్రేక్ లో కూడా అందరూ పార్టిసిపెంట్స్ వాటర్ తాగండి లేకపోతే కళ్ళు తిరుగుతాయి, ఇక్కడ కళ్ళు తిరుగుతుంది, నాకు ఇందాక అలా అనిపించింది. తర్వాత అరటి పండ్లు తిన్నా కూడా మీకు ఇన్స్టెంట్ గా శక్తి వస్తుంది, సో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఇంట్లో మన మనుషులకి ఎట్లా చెప్తామో అలా చెప్తారు సింగర్స్ అందరికి. రైట్, థ్యాంక్ యూ కౌశల్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఆయన గురించి ఒక సింగర్గా మీరు అలా చెప్తూ ఉంటే మాకు వినాలనిపిస్తూ ఉంది, కానీ ఇక గంటల కొద్దీ మాట్లాడుకున్న తరగనటువంటి భాండాగారం ఆయన, ఒక సింగర్గా ఒక గుర్తులేనటువంటి సింగర్ ఆయన. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ కౌశల్య గారు. రైట్, కోటి గారు ఇప్పుడు అంటే ఆయనతో మీ మొదటి పరిచయం ఎప్పుడు, ఎలా జరిగింది, ఎట్లాంటి అనుభవం గుర్తుంది మీకు? హలో, చెప్పండి. సారీ. మీకు ఆయనతో మొదటి పరిచయం బాలసుబ్రహ్మణ్యం గారితో మొదటి పరిచయం అంటే మీకు మొదటిసారి పాడినప్పుడు ఆ సందర్భం, ఆయనతో ఆ ఘటన ఎట్లా? నేను మాది చిన్నతనం నుండి మా మ్యూజిక్ ఫ్యామిలీ అండి. అంటే ఆయన నాన్నగారికి పాటలు పాడారు, అలాగే మా గురుగారు చక్రవర్తి గారికి ఎన్నో పాటలు పాడారు. నేను మ్యూజిషియన్గా ఉన్నప్పటి నుండి బాలుగారు నాకు తెలుసు. అంటే 1976లో నేను గిటారిస్ట్గా జెమినీ స్టూడియోలో చక్రవర్తి గారి రికార్డింగ్ వాయిస్తున్నప్పుడు అప్పటి నుండి ఎప్పుడు బాలుగారు ఎప్పుడు వస్తారో ఆయన చూడాలని నేను స్టూడియో నుండి బయటకు వచ్చి వెయిట్ చేసేవాడిని. అటువంటి బాలుగారు ఇంపోర్టెడ్ ఫియట్ కార్లో ఆయనే డ్రైవ్ చేసుకుంటూ చేతిలో సూట్ కేసు పెట్టుకుని, ఆ సూట్ కేసులో ఫైలు, హెడ్ ఫోన్స్ అన్నీ ఉండేవన్నమాట. అలా నేరుగా వాయిస్ రూమ్కి వెళ్ళిపోతూ అందరినీ విష్ చేసి వెళ్ళిపోతారు. ఎంత 10 నిమిషాలు నేర్చుకుంటాడు. అలాగా చిన్నతనం నుండి మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర చూశాను. తర్వాత నా పాటలకు కూడా ఆయనతో కూడా పాటలు పాడించుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ మహానుభావుడు నేను చేసిన అన్ని పాటలు దాదాపు 99% ఆయనే పాడాడు పాటలు. అలాగా ఆయనతో ఇంకా నాన్నగారు పాటలు అయితే ఇంకా అన్ని అమోఘమైన పాటలు, అవును, చాలా గొప్ప పాటలు పాడారు ఆయన. అలాగా నాన్నగారంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. సాలూరు రాజేశ్వరరావు గారు అంటే ఎన్నో విధాలుగా నాన్నగారిని పిలుస్తూ ఆయన కూడా మా అందరిలో ఒక సహోదరులాగా, మా కుటుంబ సభ్యుడిగా బాలసుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ, మమ్మల్ని అభిమానిస్తూ, ఎంతో ప్రేమిస్తూ, మాతో ఎంతో సరదాగా ఉంటారు బాలుగారు. మొన్న కూడా లాస్ట్ టైం మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్లి జరిగిన నెల్లూరులో జరిగినప్పుడు ఆయన వచ్చారు. ఆయన కుటుంబ సమేతంగా వచ్చి అందరం ఆశీర్వదించి మాతోటి దాదాపు ఒక 6-7 అవర్స్ గడిపారు. ఎంతో సరదాగా ఆ క్షణాలు ఇప్పటిని గుర్తు చేసుకుంటుంటే చాలా ఒక రకంగా ఆయన భౌతికంగా లేడని బాధేస్తుందే కానీ మా బాలు ఎప్పుడు మా అందరిలో ఎప్పుడు ఉంటాడు. మా పాటల రూపంలో, మా స్వరాల రూపంలో ఎప్పుడు కలకాలం ఉంటాడు మా బాలసుబ్రహ్మణ్యం. అందరూ చెప్తూ ఉంటారు సార్, ఆయన ఎంత చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఆయన సమానంగా వ్యవహరిస్తారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన. అసలు ఆయనలో గర్వం తొణికిసలాడే పరిస్థితి కనపడదు మనకి అని చెబుతూ ఉంటారు. నేను ఇందాక క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, మీరు చిన్నప్పటి నుంచి, అంటే మీ సాలూరు రాజేశ్వరరావు మీ తండ్రి గారి దగ్గర నుంచి, మీ గురువు గారు చక్రవర్తి గారి దగ్గర నుంచి ఆయన పాటలు పాడడం మీరు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి, మీరే మ్యూజిక్ డైరెక్షన్ చేయడం, ఆయనకి స్వరాలు కల్పించి మీకు చెప్పడం, ఆయనకి ఆ సందర్భం గురించి అడిగాను నేను. ఎట్లా మీతో ఉన్నారు, ఆ ర్యాప్ ఎట్లా ఉండింది? అసలు చాలా కూల్ అనమాట. అంటే మా ఫస్ట్ సాంగ్ రికార్డింగ్కి అయినా సుశీల్ గారు పాడారు మా పాట. నేను రాజ్కోటిగా 1984లో ప్రళయ గర్జన అనే సినిమా చేశాము. దాంట్లో మొదటి పాట బాలు గారు సుశీల్ గారు పాడారు. మా చక్రవర్తి గారి దగ్గర ఎలా ఉన్నాడో, మా నాన్నగారి దగ్గర ఎలా ఉన్నాడో అదే యాటిట్యూడ్ ఒక కంపోజర్స్గా మాకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం. ఏంటి పాట చెప్పండి అన్నట్టు కాదు, వచ్చి బుద్ధిగా నేర్చుకున్నాడు. కూర్చొని ఏంటయ్యా పాట వినిపించండి, ట్యూన్ ఫస్ట్ వినగానే ట్యూన్ విని చాలా ఇద్దరిని బ్లెస్ చేశాడు మా బాలు గారు. అలాగే ఆయన కోదండపాణి ఆడియోస్ని ఒక స్టూడియో కట్టారు, రికార్డింగ్ స్టూడియో. ఆ రికార్డింగ్ స్టూడియో కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ నేనే ఒక 95% నేనే వర్క్ చేశాను ఆ స్టూడియోలో. అంత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినా. ఆ టైంలో అన్ని సినిమాలు అక్కడే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, హిందీ సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ అదే స్టూడియోలో చేశాను. ఆ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఆయన స్టూడియో నాకు ఇచ్చిన తర్వాత అక్కడ కంపోజింగ్ రూమ్ ఒకటి ఉందన్నమాట, నాకు సపరేట్ రూమ్ కంపోజింగ్ చేయడానికి. ఆ రూమ్ నేను పూజ చేశాను. పూజ చేసి బాలుగారిని పిలిచాను అనమాట. బాలుగారు, స్వామినాథన్ గారు ఇద్దరు వచ్చి కూర్చొని నా పక్కన కూర్చొని ఆశీర్వదించి నా కుడికాలని ఆయన చేత్తో కొట్టి, ఇక్కడ నువ్వు చక్రం తిప్పుతావు, కోటి చక్రం తిప్పు అనేసి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినట్టే అక్కడ ఆ స్టూడియోలో చక్రం కాదు కదా, భయంకరమైన చక్రం తిప్పేశారు నాకు. ఎంత బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి
ఎన్నో వందల సినిమాలు చేసే భాగ్యం నాకు అక్కడ కలిగింది. వందల వేల పాటలు కంపోజ్ చేసే భాగ్యం నాకు కలిగింది ఆ స్టూడియోలో. అది బాలుగారి ఆశీస్సులు. బాలుగారు అంత కూల్ అనమాట, అంత ప్లజెంట్గా ఉంటాడు మనిషి. ఆయనతో మాట్లాడుతుంటే ఎంతసేపు అంత ఆనందంగా ఉంటుంది ఆయనతోటి. ఒక వేరే వాళ్ళ గురించి టాపిక్ కానీ ఏది ఉండదు, సరదాగా మాట్లాడుకుంటూ పాటల గురించి, ఆ పాట ఎలా ఉంచాడు, నౌషాద్ గారి పాట ఏదో చూడు, ఎస్డి బర్మన్ గారిది ఇలా ఉంచాడు, ఇలాగా పాటల గురించే డిస్కషన్. ఆ గమకాలు, ఆ స్వర ఆల్వేస్ మ్యూజిక్లోనే ఉంటాడు ఆయన, ఎప్పుడు మ్యూజిక్లోనే ఉంటాడు. అటువంటి మహా వ్యక్తి అసలు మాలాంటి కంపోజర్స్కి బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకుడు ఒక పెద్ద వరం. నిజం పెద్ద వరం, నిజం. ఖచ్చితంగా ఒక కళాకారుడు, ఒక గాయకుడు గొప్పతనం ఇదే సార్. విధి మనిషిని భౌతికంగా తీసుకుపోతుందేమో కానీ ఆయన ఇచ్చినటువంటి కళ, ప్రపంచానికి ఇచ్చినటువంటి కళను ఎక్కడికి తీసుకుపోలేదు. మనం ఇలా కూర్చొని గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటాం. ఒక పక్కన చాలా బాధాకరమైన అంత్యక్రియలు జరిగిపోతూ ఉన్నాయి. ఒక బాధాకరమైనటువంటి హృదయంతో. కానీ ఈరోజు అక్కడికి నేను వెళ్ళలేకపోయానే, అది ఎంత బాధ వేస్తుందంటే మా బాలుగారు పక్కన నేను లేకపోయానే ఎన్నో బాధ. ఎందుకంటే అందరూ రిస్ట్రిక్ట్ చేశారు, వెళ్ళొద్దు అని. అక్కడ పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. కోవిడ్ విపరీతంగా ఉంది చెన్నైలో. అందువల్ల ఇప్పుడు మీరు వెళ్ళటం అంత మంచిది కాదని అందరూ నన్ను ఆపారు. బై ఫోర్స్ నేను నిన్న రాత్రే వెళ్ళిపోదామని ఎంతో ప్రయత్నించాను. కానీ అక్కడి నుండి కూడా పిలుపు, వద్దు మీరు రావద్దు అని అందరూ చెప్పడంతోనే ఆగాను. నా మనసంతా అక్కడే ఉంది, నా బాలుగారి దగ్గరే ఉంది, ఆ మహానుభావుడి దగ్గరే ఉంది. ఎంతైనా మా బాలువే. యాజ్ ఎ పర్సన్ సింగర్గా వదిలేసేయండి, ఆయన ఎన్నో వేల పాటలు పాడాడు, ఎటువంటి భక్తి గీతాలు పాడాడు, ఎన్ని భక్తి గీతాలు. ఆయన కోసం నేను చేసిన పూజలు, హోమాలు, అభిషేకాలు, జపాలు ఎన్ని చేయించాను. అన్ని టెంపుల్స్కి, నాకు తెలిసిన గుళ్ళు అందరికీ అర్చకులకు చెప్పి ఆయన పేరు మీద హోమాలు ఏంటి అన్ని అర్చనలు అన్నీ చేశాను. కానీ ఆ భగవంతుడు అంటే ఒక రకంగా కైలాసానికి తీసుకెళ్ళాడా, లేకపోతే స్వర్గలోకానికి తీసుకెళ్ళాడా, లేకపోతే వైకుంఠానికి తీసుకెళ్ళాడా, అన్ని లోకాల్లోనూ ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి, చుట్టూ మారుమోగుతూనే ఉంటాయి మా బాలు పాడిన పాటలు. భక్తి శ్రద్ధతో పాడిన పాటలు, ప్రతి పాట ఒక భక్తి శ్రద్ధతో పాడాడు, చిత్తశుద్ధితో. అది ఎవరికీ లేదు. అందువల్లే ఆ పాటలు ఇప్పటికి కాదు కదా, ఇంకో 1000 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి, పరిమళిస్తూ ఉంటాయి. ఆ చిత్తశుద్ధి, ఆ దైవ భక్తి. పాట అంటే భక్తి, వృత్తి మీద వారికి ఉన్నటువంటి భక్తి, ప్రేమ. అందువల్ల ప్రతి పాట, నాకు పాడిన పాటలే కాదు, ఇంకో ఎంతోమందికి పాడాడు ఆయన. ప్రతి పాటలోనూ ఆయన జీవిస్తాడు. ఇది బాలసుబ్రహ్మణ్యం పాట అన్నట్టు ఉంటుంది. అది ఆ మహనీయుడు గొప్పతనం. ఒక సింగర్కి మీరు చెప్తున్నారు, మీ తండ్రి గారు సాలు రాజేశ్వర గారి దగ్గర నుంచి, ఆ తర్వాత చక్రవర్తి గారి దగ్గర నుంచి, ఆ తర్వాత మీ నుంచి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఒక పాటలు పాడినటువంటి ఒక సింగర్కి ఇంత లాంగ్ టెన్యూర్ ఎలా సాధ్యమైంది? ఒక రకంగా కాదు, బహుముఖ ప్రజ్ఞ. ఒక పక్కన సింగరు, మరో పక్కన డబ్బింగ్ ఆర్టిస్టు, నటుడు, మ్యూజిక్ డైరెక్టర్. ఎలా సాధ్యపడింది? మీ విశ్లేషణ ఏంటి ఆయన కెరీర్ మీద? అదొక వరం అండి, అంతే. ఆయన కారణ జన్ముడు, అందరికీ దక్కదుగా ఆ వరం. ఇది ఒక గాయకుడిగా, ఒక నటుడుగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా అటువంటి వరం ఎవరికి దక్కుతుంది చెప్పండి? ఏది అంటే దీంట్లో వెళ్ళినా, క్యారెక్టర్కి వెళ్ళినా కూడా జీవిస్తాడు, పాటలో జీవిస్తాడు, డబ్బింగ్లో జీవిస్తాడు. అది అంటే 50 సంవత్సరాలు కాదు, నాతో ముందు నుండే ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్లో, దాదాపు కచేరీల్లోనే ఎంతో అనుభవజ్ఞుడు ఆయన. ఆ ప్రోగ్రామ్స్ నుండి వచ్చినటువంటి ఆ గిఫ్టే తర్వాత ఆయన గాయకుడిగా మారి ఇన్ని పాటలు, ఇన్ని వేల పాటలు పాడగలిగాడంటే, ఇన్ని సంవత్సరాలు ఆ జర్నీ చేయగలిగాడంటే అది వాళ్ళ తండ్రి గారి దీవెన, ఆ తండ్రి గారి దగ్గర నుండి వచ్చినటువంటి సంగీత జ్ఞానం, అంతే. అది అక్కడ నుండి వచ్చినటువంటి బీజం అండి. వాళ్ళ తండ్రి గారు కూడా ఎంతో హరికథలు చెప్పి నెల్లూరులో వారికి కూడా ఎంతో గొప్ప పేరుంది వారి తండ్రి గారికి. అక్కడ నుండి వచ్చినట్టు అంశం అదే. ఇప్పుడు మాకు సాలు రాజాగారు తనయుడిగా మాకందరికీ ఆ వరం, ఆ మహానుభావుడు ఆశీస్సులతోటి ఈ మాత్రం మేము సంగీతం చేయగలిగాం, ఈ మాత్రం ప్రజాదరణ పొందగలిగాం అంటే అందరూ వాళ్ళ ఆశీస్సులే అనమాట. అలాగే బాలుగారి తండ్రి గారి దీవెనలు కూడా సంపూర్ణంగా వారికి ఉన్నాయి అన్నమాట. కోటి గారు అంటే ఒక సింగర్, అంటే చాలామంది సింగర్స్ని మీరు చూస్తుంటారు. ఒక సింగర్గా ఒక సింగర్ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే కెరీర్ లైఫ్. కానీ ఈయన కెరీర్ లైఫ్ చాలా లాంగ్ టెన్యూర్. సింగిల్ కార్డులు పాడిన ఇన్ని సింగిల్ కార్డు పాడిన సింగర్లు ఎవరు ఉండుండరేమో బహుశా. అంటే
కాటరగడ్డ ప్రసాద్ గారు అని ఒక ప్రొడ్యూసర్ అండి. ఆయన తీసిన 22 సినిమాలు 17 సినిమాలకి సింగిల్ కార్డ్, 17 మూవీస్కి సింగిల్ కార్డ్ బాలు గారే పాడారు. ఆయన తీసిన 19 సినిమాలు అన్నిటికీ మ్యూజిక్ రాజ్కోటి అనమాట. ఇలాగా మాకు కన్నడంలో ఒక పాట, ఎన్నో పాట పాడారు కన్నడంలో. ఈ రోజుకి మా తెలుగు తల్లికి మనకి ఎలాగో పాపులరో, మనకి ఇప్పటికీ మన తెలుగు పాటలు ఎంత గౌరవిస్తామో, నేను చేసిన పాట, బాలుగారు పాడిన పాట, కన్నడ నాడలి జీవనది ఈ కావేరి అనే పాట ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు వెళ్ళినా ప్రతి కచేరీలో ఆ పాట ముందుగా పాడతారనమాట. అంత ఇష్టపడతారు కన్నడీగులు అందరూ ఆ పాటని. ఎందుకు? బాలు పాడిన విధానం అంత జీవంతో పాడాడు. ఆ జీవనది సినిమాకి కావేరి గురించి పాట అన్నమాట. ఇలాగా మేము ఫస్ట్ నేను రాజ్ ఒక ఆల్బమ్ చేసాము. అది వేటు సుందరమూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అది స్వామియే శరణం అయ్యప్ప అని, అయ్యప్ప మీద వెరీ ఫస్ట్ నేను రాజ్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఆల్బమ్ అది కూడా అన్ని పాటలు బాలుగారు వచ్చి పాడారు. అప్పుడు ఎంత వర్షం కురిచి రోడ్లంతా నీళ్ళలో మునిగిపోయి ఉంది చెన్నైలో. ఆ టైంలో కూడా ఆయన కారులో వచ్చి మాకు పాటలు పాడి మమ్మల్ని దీవించాడు. అంటే ఈ పాట అంటే అది ఎక్కడున్నా వచ్చేస్తాడండి, అంతే. అంత ప్రేమ. పాట పాడాలి, పాట 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 సంగీతమే అదే ధ్యాస. ఆయన కార్యక్రమంలో చూడండి, ప్రతి పాట గురించి ఆ విశ్లేషణ ఎలాగుంటుంది, సంగీత పరంగా ఆ సంగీత దర్శకుడు చేసినటువంటి రాగాల్లో ప్రయోగాల గురించి, అలాగే ఆ రచయిత రాసినటువంటి భావాన్ని గురించి ఎంత చక్కగా విశ్లేషిస్తాడు. అంత స్టడీ చేస్తాడు ఆయన, అంత ఇంట్రెస్ట్ పాట మీద. అఫ్కోర్స్ మాకేంటంటే మాకు ఎంతసేపు కంపోజ్ చేసి ఆ పాటను ప్రజెంటేజ్ చేసి ఆర్కెస్ట్రేషన్ చేసి రికార్డింగ్ చేసి అది బయటికి వెళ్ళాలి, ఆ ధ్యాసలో మేము ఉంటాం. కానీ ఈయన ఇన్ని రకాలుగా ఎన్ని పుస్తకాలు చదువుతాడు, ఖాళీగా కూర్చోడు మనిషి, ఏదో పనులు ఎప్పుడు కీప్ హిమ్ సెల్ఫ్ బిజీగా ఉంటాడు. మధ్యలో అలా ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. కానీ స్నేహానికి ఆయన ఇచ్చే విలువ మట్టుకు అసలు మర్చిపోలేమండి. ఆయనతో ఒక్కసారి స్నేహం చేస్తే ఎవరినైనా అడగండి, బాలుతోటి ఒక్కసారి ఆయనతో స్నేహం చేస్తే ఎక్కడ కనపడినా కూడా ఆయనే పలకరిస్తాడు వచ్చి. అటువంటి మహానుభావుడు మా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మీరు చాలా మంది సింగర్స్ని చూస్తుంటారు కోటి గారు, మీ మ్యూజిక్ డైరెక్షన్లో పాడిన వాళ్ళు ఒక్కొక్కరి గొంతులు ఏ విధంగా ఉంటాయని మీరు చూస్తూ ఉంటుంటారు. బాలు గారి గొంతులో ఉన్నటువంటి వైశిష్ట్యం, కోటి గారి ద్వారా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా బాలు గారికి సంబంధించిన ఒక వైశిష్ట్యం ఆయన గొంతుకు సంబంధించి. అంటే మీరు అన్నట్టు ఎన్నో గాయకులు పాడారు, ఎంతోమంది గాయకులు పాడారు నాకు. ఇది బాంబే సింగర్స్ పాడారు, అదే కాకుండా తమిళనాడులో కొంతమంది సింగర్స్ కూడా పాడారు. ఎంత పాడినా చాలా పెద్ద సింగర్స్ కూడా చెప్తున్నా, వాళ్ళల్లో ఆ శృతి భేదాలు చాలా కొన్ని మైల్యూట్గా ఉంటాయండి. శృతి తేడాలు కొంచెం తక్కువ అయిపోవటము, లేకపోతే హెచ్చు పెరగటము, ఇలాగా చాలామంది గాయకులకి రికార్డింగ్ స్టూడియోలో జరిగేది. కానీ ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గర నేను ఎప్పుడు ఆ శృతి ప్రాబ్లం బట్టి నేను ఇంతవరకు నా పాటల్లో చూడలేదు. ఎప్పుడో ఒకసారి రేర్గా కొద్దిగా శృతి తప్పినా కూడా కాన్షియస్ అయిపోతాడు, ఎంత ఇన్సల్ట్ ఫీల్ అయిపోతాడు అనమాట. ఆపేసి సారీ కోటి ఆ మైక్లో చెప్పడం అనమాట. సారీ కోటి, సారీ జస్ట్ గివ్ మీ టైం అని కొంచెంసేపు మౌనం అయిపోతాడు. అయిపోయి మళ్ళీ పాడతాడనమాట. ఇంకా మళ్ళీ అంటే 440 అంటే కరెక్ట్గా కూర్చుంటుంది శృతి. మిగతా సింగర్లు ఏంటి పాడేసి అదేదో ఆటో ట్యూన్ వేసేసేయండి అది అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు మాకు. సర్లే ఇంకా ఈ ఫాస్ట్ యుగంలో అయినా మనం పట్టించుకోం. కానీ బాలు గారు ఈజ్ వెరీ పర్టికులర్. ఏ పాటనన్నా శృతి పక్వంగా పాడాలి. ఆ పాటను 100% ఒక కంపోజర్ ఎంత కష్టపడి చేశాడు, రచయిత ఎంత కష్టపడి రాశాడు, ఆ పాటని న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రతి పాటకి జీవాన్ని పోసాడు ఆ గాయకుడు అనమాట, మహాగాయకుడు. నేను బాలుగారి గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా ఇది మళ్ళీ ప్రస్తావిస్తూ ఉంటాను. ఒక్కొక్క హీరోకి ఆయన గొంతు మార్చే తీరు, వారి మేనరిజంకి తగ్గట్టుగా. దాన్ని మీ నోటి నుంచి వినాలనుంది కోటి గారు నాకు. ఎందుకంటే చాలా హీరోలతో పనిచేశారు మీరు, అట్ ది సేమ్ టైం బాలుగారు అందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి పాట అంటే ఇంకంతే, మా ఆర్కెస్ట్రా దగ్గర అందరూ మేము అలర్ట్గా ఉండి బ్రహ్మాండంగా చేస్తాం. ఆ పాట రికార్డింగ్ అంతా అయిపోతే ఈ పాట చిరంజీవి గారిది అనగానే ఆయన కూడా ఒక ఖుషీలో ఉంటాడు, ఆ మూడ్ తెచ్చేసుకుంటాడు అనమాట. ఎందుకు చిరంజీవి గారు స్పెషల్, ఎందుకంటే ఆయన అంత కష్టపడి పాటని అంత కష్టపడి మూమెంట్స్ చేస్తారు. అసలు ఆ డాన్సింగ్ మూమెంట్స్ ఈ రోజులు ఎవరు చేయలేరు. అంత కష్టపడి చేసేవాడు చిరంజీవి గారు.
అంత బాగా చేస్తాడు, అంత కష్టపడి చేస్తాడు ఉద్దేశం. బాలు గారు కూడా ఆ పాటని ఎన్నో రకాలుగా అంటే ఫుల్ పెప్పితో, ఫుల్ ఎనర్జీతో పాడేవాడు చిరంజీవి గారి పాటలు. అలాగే బాలకృష్ణ గారి పాటలు కూడా. బాలకృష్ణ ఎక్కువ నేను మెలడీ చేశాను, జానపదం స్టైల్ ఎక్కువగా, ఆయన ఫోక్ ఎక్కువ ఇష్టం అనమాట. అన్ని పాటలు ఆయనకి తగ్గట్టుగా పాడేవాడు. మళ్ళీ నాగార్జున గారికి వచ్చేసరికి అదొక స్టైల్ మొత్తం. హలో బ్రదర్ కానీ, గోవిందా గోవిందా, ఆయనకి ఇద్దరు ఇద్దరే, విక్కీ దాదా అని అన్ని పాటలు అది నాగార్జున పాడినట్టే ఉంటుంది. ఇలా వెంకటేష్కి వచ్చేసరికి వెంకటేష్కి శత్రువు సినిమాలో పొద్దున్నే పుట్టింది చందమామ, ఏ పాట పాడండి ఆ హీరో పాడినట్టు ఉంటుంది. అలాగా అది అదొక వర్స్టైల్ సింగర్ అండి. ఆయన గురించి ఒక క్లాసికల్ పాడినా దాంట్లో బాలసుబ్రహ్మణ్యం కనిపిస్తాడు. అది ఎంత ఊపు పాడు పాడినా, ఎన్ని వెస్టర్న్ బీట్ సాంగ్ పాడినా, ఏ బ్రేక్ డ్యాన్స్ సాంగ్ పాడినా కూడా అది బాలు స్టైల్గా మలుచుకుంటాడు అనమాట. అది ఆయనతో గొప్పతనం. తెలుగుదనంగా ఉంటుంది పాట. శంకరాభరణంలో సోమయాజులు గారి పాడిన చిరంజీవి గారికి యురేకా సకామికా అన్న అసలు అది అంత వర్స్టైల్ గా నిజంగా. అది అంటే ఆ ప్రోగ్రామ్స్ లో పాడండి ఆ అనుభవం సంపాదించగలిగాడు ఆయన. కచేరీస్లో పాడేవాడు, ఎక్కువ ఆడియన్స్ పల్స్ తెలిసేది ఆయనకి బాగా. ఆ గ్రూప్లోనే ఇళయరాజా గారు కూడా ఆర్గన్ వాయించేవాడు కచేరీల్లో, హార్మోనియం వాయిస్తూ. అలా ఇళయరాజా గారు కూడా ఆయన పార్టీలో, ఆయన ప్రోగ్రామ్స్ కచేరీ పార్టీలో ఉండేవాడు. వీళ్ళు కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశారు. ఆడియన్స్ పల్స్ అంతా తెలుసు. హిందీ సాంగ్స్, తెలుగు పాటలు, తమిళ్ సాంగ్స్, ఇన్ని రకాలుగా పాడి అంటే ఒక ఫుల్నెస్, ఒక నానిపోయాడు గాయకుడుగా. అన్ని రకాల ఎక్స్ప్రెషన్ సాంగ్స్ పాడి అలవాటైపోయింది. అందువల్ల ఎటువంటి ట్యూన్ ఇచ్చినా అలవోకగా పాడేస్తాడు. అన్ని రకాలు పాడున్నాడు కదా, ఏది కొత్తగా అనిపించదు ఆయనకి. ఎవరు చేసినా హిందుస్థానీ స్టైల్ ఉంటుంది, లేకపోతే కర్ణాటిక్ స్టైల్ ఉంటుంది, లేకపోతే వెస్టర్న్ స్టైల్ ఉంటుంది, ఎన్ని మోడర్న్ స్టైల్ ఎన్ని ఉన్నా కూడా అన్ని ఆల్రెడీ పాడేసి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈజీగా ఉంటుంది అనమాట. అది ఆయనలో ఉన్న స్పెషాలిటీ. మిగతా ఎవరికి దక్కలేదు ఆ ఎక్స్పీరియన్స్ తోటి. సినిమాలో సింగర్ అవ్వటం అనేది చాలా కష్టం. అది మామూలు కచేరీలో పాడేవాళ్ళు కచేరీ వరకే పరిమితం అయిపోతారు. కానీ ఈయన కచేరీల నుండి అలాగే సినిమా ఫీల్డ్లో పాడడానికి వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఇన్ని 40,000కి పైగా పాటలు పాడి ఇంతమంది ప్రజల్ని ఆకట్టుకున్న భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, యావత్ ప్రపంచంలోనే ఆయన ప్రపంచ గాయకుడు. అంతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రపంచ గాయకుడు, ఈ యుగ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అంటే దేర్ ఇస్ నో వర్డ్స్. He is none other than great king of king, the singer. అంతే గారు. ఇప్పుడు ప్రతి సాహిత్యకారుడు అంటే ఒక లిరిసిస్టు అంటే లిరిక్స్ రాసేటప్పుడు బాలుగారిని దృష్టిలో పెట్టుకుని రాస్తారట. అంటే అప్పట్లో ఆయనతో పనిచేసిన సందర్భాల్లో ఆయన గొంతులోంచి సాహిత్యం వస్తే ఆయన ఆకలింపు చేసుకుని పాడేటటువంటి తత్వంతో ఆయనకి పడితే ఇది బాగుంటుంది అని భావించేవారట. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఎట్లా ఉండేది? అంటే ఏ రచన చెప్పారండి బాలు గారు పాడితే అంటే ఆయన గొంతు నుంచి రావాలని కోరుకునేవారట. తన పదాలకి ఒక రకమైన అర్థం వస్తుంది, ఆయన గొంతులో పడితే దానికి ప్రాణం వస్తుందని భావించేవారు. సర్లేండి, అది బాలు గారి ఏంటంటే ప్రతి పాటని సాహిత్యం అంత అర్థం చేసుకొని, ఆ సాహిత్యంలో ఉన్న విలువలను అర్థం చేసుకొని, ఏమాత్రం కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నా కూడా పాడేవాడు కాదు. అది ఆపేసి ఆ రచయితకి ఫోన్ చేసి ఇది మార్చండి, ఈ పదం మార్చండి, మార్చిన తర్వాతే పాడేవాడు. అంత భాష మీద అంత గౌరవం, ప్రతి పాట మీద అంత గౌరవం అనమాట. ఎందుకు ఈ పదాలు ఎందుకు, శృంగారం ఉండొచ్చు కానీ శృంగారం అది తీపిగా చెప్పండి, మరి ఇంత ఘాటుగా ఎందుకు అని, హాయిగా చెప్పండి, ఘాటుగా వద్దని ఎన్నోసార్లు మార్పించి, ఎవరు వేటూరు గారికి కానీ భువనచంద్రకి కానీ అందరూ రచయితలు అందరికీ చెప్పి మార్చేవారు ఆయన. అలాగా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి పాట కూడా అలా పాడేవాడు అనమాట. ఏ పాటను ప్రజెంట్ చేసినా ఇంకా సాహిత్యపరంగా సంగీతపరంగా అది అంతే. చూడండి ఈరోజు ఆ మహానుభావుడికి జరుగుతున్నటువంటి ఆ ప్రభుత్వ లాంఛనాలు ఎవరికి జరుగుతుంది, ఏ గాయకుడికి జరుగుతుంది, ఏ కళాకారుడికి జరుగుతుంది. మహానుభావుడు అంత సాధించాడు. మహానుభావుడు స్వయం కృషితోటి, పూర్వజన్మ సుకృతం కాదు, అది స్వయం కృషితోటి ఆయన నేర్చుకున్నటువంటి పాఠం. ప్రతిరోజు ఇప్పటికీ నేర్చుకోవాలంటాడు, ప్రతి క్షణం నేర్చుకోవాలంటాడు. అలా నేర్చుకొని వచ్చినట్టు మహా వ్యక్తి ఆ మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సింగర్స్ని మీరు చాలా సంగీత దర్శకుడికి చెప్పండి.
ఒక పెద్ద సంగీత దర్శకుడి దగ్గర ఆ పాటని ఎంత డిసిప్లిన్గా నేర్చుకొని జాగ్రత్తగా నేర్చుకొని ప్రతి సంగతి కూడా జాగ్రత్తగా నేర్చుకొని పాడేవాడు. అలాగే ఒక చిన్న సంగీత దర్శకుడు కూడా వాడు ఏ సంగతి చెప్తున్నాడు, ఆ ట్యూన్లో ఏంటి విలువలు నేర్చుకుని ఆ విలువల్ని గ్రహించి ప్రాణం పెట్టి పాడేవాడు బాలసుబ్రహ్మణ్యం. అందువల్ల ఈ పాట ఈరోజు బాలు పాటగా మిగిలిపోయినాయి ప్రతి పాట. అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో ప్రతిసారి బాలు పాట వస్తుంటే అందరు బాల్ ఇండియా రేడియో అనేవారు. అది ఆయనకి ఎంత కోపం వచ్చేదో. అంటే అన్ని పాటలు ఆయనే వచ్చేవి పాటలన్నీ. అలాగా బాలు గారు మహానుభావుడు. ఆయన గురించి ఏం చెప్పాలి. కానీ ఈరోజు నేను అక్కడ లేనే అన్న బాధ మటుకు నాకు ఇంకా మనసంతా కొట్టుకుంటుంది. నేను వెళ్ళలేకపోయానే, ఆ మహానుభావుడికి కొనచూపు కూడా నేను చూడలేకపోయానే అన్న బాధ చాలా కలుగుతోంది నాకు. నిజంగా ఒక దురదృష్టకర సందర్భం సార్. ఎందుకంటే కరోనా వ్యాధితో ఆయన చనిపోవడం, దానివల్ల ఆయన ఇబ్బంది పడి చనిపోవడము, దానివల్ల చాలా ఆత్మీయులు చూడాలనుకున్న వాళ్ళు, కడసారి చూసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేని దురదృష్టకర సందర్భం ఇది. వెళ్ళలేని దుస్థితి అదే తట్టుకోలేకపోతున్నాం అనమాట. మా బాలుగా అసలు మా నాన్నగారు పోయిన తర్వాత ఆయనే దగ్గరుండి మమ్మల్ని అందరినీ ఓదార్చి, నేను ఎంత అవుట్ బర్స్ట్ అంటే మా నాన్నగారు పోయిన తర్వాత అంత బాధపడుతుంటే అందరినీ ఓదార్చి ఒక పెద్ద దిక్కుగా మాకు పక్కన ఉండి అందరినీ చూసుకున్నాడు ఆ మహామనిషి. ఈరోజు ఆయన పోయిన తర్వాత ఆయన పక్కన లేని అన్న బాధ కుమిలిపోతున్నాను, మనసులో నేను కుమిలిపోతున్నాను. నిజంగా నాకు అవకాశం కలగలేదే, ఆ మహానుభావుని చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు కలగలేదే అనే బాధ చాలా నన్ను దహించేస్తుంది. వ్యక్తిత్వ పరంగా కూడా సార్ ఆయన ఇంత ఎదిగినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉండేవారని, చాలా హంబుల్గా ఉండేవారని చెప్పి చాలా అండి. అవును, అందరికీ సహాయం చేస్తాడు. ఇంకా స్నేహం అంటారా, ఒకసారి స్నేహం చేస్తే అంతే, ఆ తీపి గుర్తులు అలాగే ఉండిపోతాయి. ఆయనతో ఒక్కసారి స్నేహం చేస్తే చాలా, అబ్బా మళ్ళీ ఎప్పుడు బాలుని కలుస్తాం, ఎప్పుడు బాలుగారితో మాట్లాడతాం అంత ఆనందం కలుగుతుంటుంది, కుతూహలం కలుగుతుంటుంది. అంత మహా వ్యక్తి, హైలీ ప్యాషనేట్ అండి. అసలు ప్యాషనేట్, ఇంకా అంత ప్యాషన్ వృత్తి మీద ఎవరిని నేను చూడలేదు. మనం ఎవరిని చూసుండం అసలు. చాలామంది కమర్షియల్గా ఉంటాం. ఆయనకి పేమెంట్ కూడా ఇంతవరకు డిమాండ్ చేయలేదు అసలు. ఏ ప్రొడ్యూసర్ని ఈ డబ్బులు ఇంత ఇస్తేనే పాడతాను అని నెవర్ డిమాండ్స్. ఆయనకి నేను చేస్తున్న టైంలో ఆయన పేమెంట్ వచ్చి 17,500. నేను బాంబేలో అప్పుడు బాంబే సింగర్స్తో కొన్ని పాటలు పాడించాను, నువ్వు నాకు నచ్చావు టైంలో. వాళ్ళు 75,000 తీసుకుంటున్నారు. నాకు అప్పుడు అనిపించింది మన బాలు తక్కువ అని. నేను మా ప్రొడ్యూసర్ చెప్పి, రవికిషోర్ గారు చెప్పి, నువ్వు నాకు నచ్చావు సినిమాకి 75,000 పేమెంట్ నేను ఇప్పించాను బాలు గారికి. అప్పటి నుండి ఆయన పేమెంట్ 75,000 అక్కడి నుండి పెరిగింది. అంటే ఆయన పేమెంట్ కూడా అడగడు, అంత ఎమికబుల్ పర్సన్ అనమాట. ఎవరికి ఇబ్బంది ఇవ్వకూడదు, పాపం వాళ్ళు ఏ కష్టాలు ఉన్నారో ఏంటో అని ఇదే ధ్యాస. అంతేగాని నేను డిమాండ్ చేసి నేను నా మార్కెట్ ఉంది, నేను పాడుతున్న హిట్, నేను పాడపోతే కాదు అన్నట్టు నెవర్ బిహేవ్స్. చాలా మంది డబ్బింగ్ థియేటర్కి వెళ్లే ముందే డబ్బు తీసుకుంటారట కదా సింగర్స్ అందరూ కూడా. ఆయన డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి పాట పాడి అది ఆ మహానుభావుడు అండి. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఆయన అంత ప్రేమిస్తారు. ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుండి, ప్రొడక్షన్ కార్ డ్రైవర్స్ దగ్గర నుండి, ప్రొడక్షన్ అసిస్టెంట్స్ దగ్గర నుండి 22 క్రాఫ్ట్లు ఆయన ప్రేమిస్తుంది. బాలు గారు అంటే అంత ఇష్టపడతారు అందరు. అంత మంచి హృదయం అయింది, సున్నితమైన హృదయం, సున్నితంగా అందరితో మంచిగా ఉంటాడు. ఇప్పుడు అంత గొప్ప సింగర్ కదండి, అసలు ఆయన ఆ యాటిట్యూడ్ చూపించలేదు ఇంతవరకు. అది ఆ మహానుభావుడు గొప్పతనం. మీ కంపోజిషన్లో అంటే మీకు బాగా బాలసుబ్రహ్మణ్యం గారు మీ కంపోజిషన్లో అంటే అన్ని పాటలు నచ్చుతాయి, కానీ ప్రత్యేకమైన పాటలు కొన్ని ఉంటాయి. నాకు మల్లేశ్వర్లో పాట పాడారండి, అది బ్యాక్గ్రౌండ్ సాంగ్. అది నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావు, నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు, తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికీ, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ, తీరాలు లేవే ప్రేమ నీ దారికి.
అటువంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ జీవం పెట్టి పాడాడు ఆ పాట. ఇప్పటికీ వినండి ఆ పాటని, మల్లేశ్వరి చిత్రంలో అందరికి కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. వెంకటేష్ గారు అలా వెళ్ళిపోతూ ఆ ప్యాలెస్ వైపు వెనక్కి తిరిగి వెంకటేష్ వెళ్ళిపోతారు ఆ పాట. అవును, గొప్ప సందర్భానికి ఎక్స్ప్రెషన్ చూడండి. అవును, ఆ సందర్భం అడుగుతాడు అనమాట, ఏంటి ఏ సిచ్యువేషన్ సాంగ్, ఈ సందర్భంలో డైరెక్టర్ చెప్పిన తర్వాత దాన్ని ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి అలా పాడతాడు. అలాగే ఆయనకి నేను చేసిన పాటల్లో ఆయనకి చాలా ఇష్టమైన పాట తారక రాముడు సినిమాలో హాయి 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 వెన్నెలమ్మ హాయి 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 తీయ తీయనైన పాట పాడని బాధపోయి రాని హాయి చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయము చేయమని చలువ కురిపించని ఇలా ఇలా ఈ నా పాటని. ఈ పాట అంటే ఎంత ఇష్టమో బాలుగారికి. నన్ను ఎప్పుడు అభినందిస్తూనే ఉంటాడు ఈ పాట విని. అంత గొప్పగా చేసేవయ్యా. అయ్యా మీరు అంత గొప్పగా పాడారు ఆ పాటని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంతో గొప్పగా రచించారు ఆ పాటని. ఇలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎన్నిసార్లు ప్రశంసిస్తాడంటే, ఇందాక ఇప్పుడు నేను పాడిన పాటలు కూడా ఆ చరణాలు వింటూ, కోటి ఇది నువ్వు ట్యూన్ చేసి ఇచ్చావా లేకపోతే సాహిత్యానికి ట్యూన్ చేసావా అని అడిగేవాడు. లేదు గురించి నేను ట్యూన్ ఇచ్చాను, సీతారామ శాస్త్రి గారు అంత గొప్పగా రాశారు, ఏం పాట అయ్యా ఇది అనేసి ఎంత ఆనందించిపోతాడో. ఆ సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తాడు ఆయన పాడడం చూడడం కూడా ఒక ఐ ఫీస్ట్ సార్. ఎస్, అది అప్రిసియేషన్. ఇప్పుడు కళాకారుడికి కావాల్సిన మెయిన్ అప్రిసియేషన్. ఒక్క కళాకారుని అప్రిషియేట్ చేస్తూ ఉంటే అది ఎంత ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఆయన అంత మహా గాయకుడు, ఆయన వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తుంటే నాకు ఎంత ఆనందం, తృప్తి. అబ్బా మా బాలుగారు మెచ్చుకున్నాడే చాలు రా, మహా గాయుడికి మెచ్చుకున్నాడే ఇది చాలు అని అనిపిస్తుంది. అలాగే ఎన్నో పాటలు నన్ను మెచ్చుకున్నాడు. ఆయన ఆశీస్సులతోటి, ఈ ప్రేక్షకులందరూ ఆశీస్సులతోటి ఎన్నో పాటలు నేను చేయగలిగాను. దానికి ఎంతో సపోర్టివ్గా నా జర్నీ అంతా, నా పాటలకి ఊపిరిగా, నాకే ఒక ఊపిరిగా, నా పాటకి ఊపిరిగా నా బాలసుబ్రహ్మణ్య గారు అన్ని పాటలకి ఊపిరి పోసి నన్ను ఈ స్థాయికి తీసుకురాగలిగారు. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మళ్ళీ బాలుగానే పుడతాడు, తప్పకుండా పుట్టి మళ్ళీ ఇంకో వెలుగు, ఇంకొక 50 లక్షల పాటలు పాడతాడేమో, 1 లక్ష పాటలు పాడతాడేమో, అంతే మహానుభావుడు. అది వినడానికి మనం కూడా పుట్టాలి సార్ ఖచ్చితంగా. ఆయన ఎరాలో మనం తప్పకుండా ఇలాంటి గొప్ప కళాకారులు ఎరాలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి గారు, మాతో పాటు జాయిన్ అయినందుకు, మీ స్పందన తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.